అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో అమ్మవారి చీరలు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒక నగల వ్యాపారి దుకాణంలో పనిచేసే గోవర్ధనుడు అతడి ఉద్యోగం హఠాత్తుగా పోయింది. లక్షలు గడించిన అతడి యజమాని సముద్ర వ్యాపారం మీదే మోజుతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్ళిపోయాడు. వ్యాపారి వెళ్లే ముందు గోవర్ధనుడి చేతిలో 1000 వరహాలు పెట్టి, ఇన్నాళ్ళు నా దగ్గర నమ్మకంగా పనిచేసినందుకు ఈ డబ్బు నీకు ఇస్తున్నాను, ఇక నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు. ఉద్యోగం పోయినందుకు చెప్పరానంతగా విచారపడుతూ ఇల్లు చేరిన గోవర్ధనుడితో అతని భార్య గోమతి జరిగిన దానికి విచారించవలసిన అవసరం ఏమీ లేదు. మీ యజమాని ఇచ్చిన ఈ 1000 వరహాలతో మనం సొంత వ్యాపారం ప్రారంభిద్దాం అన్నది. స్వంత వ్యాపారమా, ఏమిటది అని అడిగాడు గోవర్ధనుడు. నువ్వు సోమపురం నుంచి మంచి జరీ ఉన్న రంగు చీరలు, తెల్ల చీరలు కొనుక్కురా. నీళ్ళల్లో తడిసిన వెలవని రంగులు కుంచే తీసుకువస్తే ఆ చీరల మీద నేను అందమైన పువ్వులు లతలు చిత్రీకరిస్తాను. అప్పుడు అవి ఎంతో కొత్తగా ప్రత్యేకమైనవిగా కనిపించి పట్టణంలో మంచి ధరకు అమ్ముడుపోతాయి అన్నది గోమతి. భార్య చెప్పినట్టే వారం తిరగకుండగా గోవర్ధనుడు చీరలు తెచ్చాడు. వాటి మీద పువ్వులు లతలు చిత్రించింది గోమతి. ఈ కొత్త రకం చీరలకు ఏదైనా మంచి పేరు ఒకటి పెట్టాలని గోమతి ఆలోచించింది. అయితే సమయానికి నచ్చిన పేరేది ఆమెకు తట్టలేదు. తీరుబడిగా ఈ చీరలకు ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తాను. పట్నం తీసుకుపోయావంటే కొత్త తరహాగా ఉన్న ఈ చీరలు వెంటనే అమ్ముడుపోతాయి అన్నది భర్తతో గోమతి. చీరలను ఒక మూటగా కడుతూను. పట్నంలో గోవర్ధనుడు తీసుకువెళ్ళిన చీరలను జనంతో ఎంతో ఆసక్తిగా చూశారు జనం. అయితే వాటి మీద బొమ్మలు ఉతకగానే పోతాయనే భయంతో వాటిని ఎవరూ కొనేయలేదు. అతడు సాయంకాలం వరకు తిరిగిన ఒక్క చీర కూడా అమ్ముడు కాలేదు. ఉసూరుమంటూ గోవర్ధనుడు తిరుగు ప్రయాణమయ్యాడు. గోవర్ధనుడు తమ గ్రామానికి దాపులో ఉన్న ఒక ఊరి ప్రాంతం చేరేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. అతడు ఆ పైన నడవలేక కాసేపు విశ్రాంతి తీసుకుందామని దాపులున్న అమ్మవారి గుడి అరుగు మీదనే కూర్చున్నాడు. ఒక అరగంట తర్వాత గోవర్ధనుడు అరుగు దిగి చీరల మూటను నెత్తిన పెట్టుకుంటూ ఉండగా మూటలో మంచి మంచి చీరలున్నవే అంటూ అమ్మవారు ప్రత్యక్షమైనది. గోవర్ధనుడు ఒక త్రుటికాలం నివ్వెరపోయి ఆ తర్వాత తేరుకుని ఎంతో వినయంగా, అవును తల్లి, అమ్మడానికి పట్నం తీసుకువెళ్ళాను. నా దురదృష్టం ఒక్కగానొక్కటైనా అమ్ముడుపోలేదు అన్నాడు. అలాగా, ఏవి నేను చూస్తాను అన్నది అమ్మవారు. గోవర్ధనుడు మూట విప్పి ఒక్కొక్క చీరను అమ్మవారికి చూపించసాగాడు. ఈ రంగు నాకు ఇష్టం, ఈ పువ్వులు బాగున్నాయి, ఈ జరీ నాకు నచ్చింది అంటూ అమ్మవారు చీరలన్నింటినీ ఒక్క పక్కగా పెట్టింది. తర్వాత ఆమె తన చీర కొంగుకున్న చిరుగులను గోవర్ధనుడు చూపుతూ, పూజారి ఈ చిరుగుల చీర నాకు కట్టబెట్టి వారం కావస్తున్నది. బట్టలు మంచివి లేనందున భక్తులు ఎదలు చిరాకుగా ఉంటున్నవి. నువ్వు తెచ్చిన చీరలు చూస్తుంటే ఎంతో హాయి అనిపిస్తున్నది అన్నది. అదేం తల్లి, భక్తులు నీకు ఎన్నో చీరలు కానుగ్గా ఇచ్చి పోతుంటారు కదా అన్నాడు గోవర్ధనుడు. వాళ్ళు కానుగ్గా ఇచ్చిన వాటిలో మంచివన్నీ పూజారి గయ్యాలి భార్య తన సొంతం చేసుకుంటుంది. ఇక పూజారి నాకు కట్టబెట్టేవి నాసిరకం చీరలు. ధర్మకర్తకు అతడు భార్య వైపు చుట్టం కావడంతో ఆయన పూజారిని గుడ్డిగా నమ్మి గుడి బాధ్యతను అప్పగించాడు అన్నది అమ్మవారు. గోవర్ధనుడు అమ్మవారికి నమస్కరించి, మా చీరలు నువ్వు తీసుకోవడం మా అదృష్టం తల్లి, ఇక వెళ్తాను అంటూ అక్కడి నుంచి లేచి కదలబోయాడు. ఆగాగు, చీరల డబ్బు మరిచావా? రేపు ఉదయాన్నే ధర్మకర్త ఇంటికి వెళ్ళి అమ్మవారు నా దగ్గర 2000 వరహాలు ఖరీదు చేసే చీరలు బేరం చేసి కొన్నారు, ఆ డబ్బు ఇవ్వండి అని అడుగు. అందువల్ల నీకు కొంతవరకు నాకు తప్పగా మేలవుతుంది అన్నది అమ్మవారు. అయితే గోవర్ధనుడు పట్టరాని సంతోషంతో ఇల్లు చేరాడు. సంగతి విన్న గోమతి చాలా ఆనందపడింది. ఆ రాత్రి తెల్లవారే వరకు ఆ భార్యాభర్తలిద్దరికీ కంటి మీద కునికే లేదు.
తెల్లవారుతూనే గోవర్ధనుడు గుడి ధర్మకర్త ఇంటికి వెళ్ళి ఆయనకు అమ్మవారు చెప్పమన్నట్టుగానే చెప్పాడు. ధర్మకర్త గోవర్ధనుని నఖశిఖ పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, నఖశిఖ పర్యంతం అంటే ఇక్కడ పాదాల నుంచి తల వరకు అని అర్థం. నీకేమన్నా మతిపోయిందా? అమ్మవారు నీ దగ్గర చీరలు కొనడం ఏమిటి? అసలు ఆ తల్లి నీ కంటపడటమా? ఛీ, పోయెక్కడి నుంచి అన్నాడు ఆగ్రహంతో. గోవర్ధనుడు చిన్నగా నవ్వుకుని, అయ్యా, పూజారి పుణ్యమా అని అమ్మవారు తనకు కావలసిన చీరలేవో తానే స్వయంగా కొనుక్కోవలసి వచ్చింది. ఏం చేయగలం? అంతా కలిమహిమ అన్నాడు వ్యంగ్యంగా. ఆ జవాబు విని ధర్మకర్త విసుక్కుంటూ అప్పటికప్పుడే పూజారి ఇంటికేసి బయలుదేరాడు. పూజారి ఇల్లు గుడికి దాపుల్నే ఉన్నది. గోవర్ధనుడు ధర్మకర్త వెనగ్గా నడిచాడు. తెల్లగా తెల్లవారిపోయిన పూజారి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ధర్మకర్త కేక విని అతను తలుపు తెరిచి బయటకు వచ్చాడు. ధర్మకర్త గోవర్ధనుని అతనికి చూపుతూ, ఇతను ఒక చీరల వ్యాపారి. అమ్మవారు తన దగ్గర రాత్రి 2000 వరహాలు విలువ చేసే చీరలు కొన్నట్టు చెప్తున్నాడు. ఈ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు. అమ్మవారేమిటి, స్వయంగా చీరలు కొనటం ఏమిటి? అపచారం, అపచారం. వీడెవడో రాటుతేలిన దొంగైనా అయి ఉంటాడు, లేక ఊళ్ళు పట్టుకు తిరిగే వెర్రివాడైనా అయి ఉంటాడు అన్నాడు పూజారి కోపంగా. ధర్మకర్త చిరాగ్గా గోవర్ధనుడి కేసు చూసి పూజారితో, ఏ సంగతి తేలిపోతుంది, ముందు మీరు గుడి తలుపులు తెరవండి అన్నాడు. పూజారి గుడి తలుపులు తెరవగానే అమ్మవారి కాళ్ళ దగ్గర చీరల మూట కనిపించింది. ఆమె చిరుగులు పడిన పాత చీర కట్టుకుని ఉన్నది. ధర్మకర్త పూజారి కేసు తీవ్రంగా చూస్తూ, నిన్న సాయంత్రం మా అమ్మాయిని అత్తారింటికి పంపేటప్పుడు అమ్మవారికి కానుగ్గా జరీ పొట్టు చీర సమర్పించాం. దాన్ని రాత్రి పూజ సమయంలో అమ్మవారికి అలంకరిస్తానన్నావు. మరి ఇప్పుడు ఆ చీర ఏమైంది అని అడిగాడు. పూజారి వణికిపోతూ తల వంచుకున్నాడు. గోవర్ధనుడు కల్పించుకుని ధర్మకర్తతో, అయ్యా, తమరు పూజారి గారి భార్య నడగవలసిన ప్రశ్నను పూజారి గారిని అడుగుతున్నారు, పాపం అని ఏమని జవాబు ఇవ్వగలడు అన్నాడు. కొద్దిసేపు ఆలోచించిన మీదట ధర్మకర్తకు పూజారి అక్రమ ప్రవర్తన అర్థమైపోయింది. ఆయన అప్పటికప్పుడే పూజారం తొలగించి గోవర్ధనుడికి 2000 వరహాలు ఇచ్చి ఎంతో మర్యాదగా సాగనంపాడు. ఈ జరిగిన సంగతి క్షణాల మీద ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా తెలిసిపోయింది. ప్రజలు తొండోపతొండాలుగా అమ్మవారి గుడికి వచ్చి పూజలు ప్రార్థనలు చేయసాగారు. కొందరు స్త్రీలు గోవర్ధనుడి ఇంటికి వెళ్ళి అమ్మవారి చీరలు కావాలంటూ అడిగారు. గోమతి చాలా సంతోషించి గోవర్ధనుడితో, మన చీరలకు పేరు పెట్టే శ్రమ తప్పింది. ప్రజలే వాటికి అమ్మవారి చీరలని పేరు పెట్టారు. కష్టపడి పనిచేసే మనకు ఆ తల్లి దయ వల్ల ఇక ఏ లోటు ఉండదు అన్నది. విన్నారు కదండి. ఇప్పుడు మరో చక్కని చందమామ కథను విందాం. ఇప్పుడు మారు వేషం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి పరిపాలకుడువై నువ్వు రాజ్యపాలన ఎవరికో అప్పగించి శ్మశానంలో కాలం వెళ్ళబుచ్చుతున్నావన్న అనుమానం కలుగుతున్నది. నా అనుమానమే నిజమైతే నువ్వు లేని సమయంలో సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు నిజాయితీపరుడు కాకపోతే తప్పక నిన్ను వంచి లాభపడగలడు. ఇందుకు ఉదాహరణగా నందివర్ధనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పసాగాడు. అనగనగా ఒక మణిమేకలమనే రాజు ధర్మచంద్రుడు, పేరుకు తగినట్టు ధర్మప్రభువు. అతడు పాలనలో ప్రజలు ఎంతో సుఖజీవనం గడిపారు. ధర్మచంద్రుడు వృద్ధుడయ్యాక రాజ్యాన్ని తమ కుమారుడైన నందివర్ధనుడికి కట్టబెట్టి విశ్రాంతి కాలం గడపాలని భావించాడు. అయితే నందివర్ధనుడికి తండ్రి నిర్ణయం చాలా ఇబ్బంది కలిగించింది. అతడు ఆనాటి వరకు రోజులో ఎక్కువ కాలం రాజ్య పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన రాజకీయ ఆర్థిక శాస్త్రాలు చదువుతూ ఒంటరిగా గడుపుతూ ఉండేవాడు. తాను భవిష్యత్తులో ప్రజలకు ఎక్కువ మేలు కలిగించే పథకాలను గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక తప్పనిసరి కావడంతో అతడు పట్టాభిషేకానికి అంగీకరించాడు. నందివర్ధనుడు
రాజైన కొద్ది కాలానికే ధర్మచంద్రుడు మరణించాడు. నందివర్ధనుడు పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వహించసాగాడు. కానీ అతనికి అప్పుడప్పుడు గతంలో తాను గడిపిన ఏకాంత జీవితం ఉండాలనేది బుద్ధి పుట్టింది. ఒకనాడు నందివర్ధనుడు తన విశ్రాంతి మందిరంలో ఉండగా యువకుడొకడు ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చాడనమాట. మహారాజా, నా పేరు విశ్వకర్మ. నాకు మారు వేషాలు వేయడంలో మంచి ప్రావీణ్యత ఉన్నది. దయచేసి నన్ను పరీక్షించి తమ కొలువులో ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని వేడుకున్నాడు. నందివర్ధనుడు అతన్ని పరీక్షించాడు. విశ్వకర్మ పొరుగురాజు సింహభూపతి వేషం, మణిమేకల సేనాధిపతి విక్రముడి వేషం, మంత్రి సుబుద్ధి వేషం వేశాడు. అతడి రూపం, మాట తీరు అచ్చుగుద్దినట్టు ఆయా వ్యక్తుల్లో ఉండటం గమనించి నందివర్ధనుడు ఆశ్చర్యపోయాడు. నందివర్ధనుడు కోరిన మీదట విశ్వకర్మ నందివర్ధనుడు వేషం వేశాడు. అతడి సంభాషణ పద్ధతి, నడక, రూపం తనలాగే ఉండటం చూసి నందివర్ధనుడు నిశ్చేషుడైపోయాడు. ఆయన విశ్వకర్మను అభినందించి, నీలాంటి వాడు నా కొలువులో ఉండటం నా అదృష్టం. కొంతకాలం ఇక్కడే ఉండు, తగిన ఉద్యోగం ఇస్తాను అన్నాడు. నందివర్ధనుడు రహస్యంగా విశ్వకర్మ గురించి ఆరా తీయించాడు. విశ్వకర్మ తెలివైన వాడని, వినయ విధేయతలు కలవాడని, నిజాయితీపరుడని తెలిసింది. ఆ సమాచారం అందిన వెంటనే నందివర్ధనుడికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, విశ్వకర్మ చేత తన వేషం వేయించి సింహాసనం మీద కూర్చోబెడితే తాను ప్రయోజోపకారమైన పథకాలను గురించి తీరిగ్గా ఆలోచించవచ్చునని. నందివర్ధనుడు చెప్పింది విన్న విశ్వకర్మ, మహారాజా, మీ ఆనందం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే అన్నాడు. నందివర్ధనుడు అంతఃపురానికి దూరంగా ఒక ప్రత్యేక మందిరాన్ని నిర్మింపచేశాడు. దానికి కాపలాగా నమ్మకస్తులైన సేవకులను నియమించాడు. విశ్వకర్మకు రాజ్య పరిపాలన వ్యవహారాలను గురించి వివరంగా విశదపరిచాడు. ఎక్కడ ఎలా మెలగాలో తెలియచేశాడు. ఒకనాడు నందివర్ధనుడు విశ్వకర్మతో కలిసి తన ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు. ఆ తర్వాత నందివర్ధనుడి వేషంలో విశ్వకర్మ బయటకు వచ్చి అంతఃపురం చేరాడు. నందివర్ధనుడు మాత్రం ప్రత్యేక మందిరంలోనే ఉండిపోయాడు. మరునాడు నందివర్ధనుడి రూపంలో ఉన్న విశ్వకర్మ సభామండపం చేరాడు. అతను ఎవ్వరూ అనుమానించలేదు. విశ్వకర్మ ప్రజల సమస్యల మీద తన దృష్టిని కేంద్రీకరించి కొద్ది రోజుల్లోనే వాళ్ళ క్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేయించాడు. ఆ తర్వాత వాటి అమలుకు సమర్థులైన ఉద్యోగులను నియమించాడు. ముందు అనుకున్న విధంగా నందివర్ధనుడి రూపంలో ఉన్న విశ్వకర్మ 2 నెలల తర్వాత నందివర్ధనుడిని కలుసుకున్నాడు. నందివర్ధనుడు అతనితో, విశ్వకర్మ, నీవు ఈ ప్రత్యేక మందిరంలో ఉండు, నేను బయటకు పోయి నీ పరిపాలన గురించి ఎవరేమనుకుంటున్నారో తెలుసుకుంటాను అన్నాడు. అంతఃపురం చేరిన నందివర్ధనుని మంత్రి సుబుద్ధి చూడవచ్చి, మహారాజా, ఈ ఉదయాన్నే దేశ పరిస్థితిని గురించి చారుల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకున్నాను. ఈ 2 నెలల్లో పరిపాలనా విషయమై తమరు చేసిన నిర్ణయాలు ప్రజల ప్రశంసలకు పాత్రమవుతున్నాయి అని చెప్పాడు. నందివర్ధనుడు ఆ రాత్రి తన ప్రత్యేక మందిరానికి వెళ్ళి విశ్వకర్మతో, నేను మరి కొన్నాళ్ళు ఇక్కడ ఉండదలిచాను. నువ్వు వెళ్ళి ఎప్పటిలా పరిపాలనా వ్యవహారాలు చూడు అన్నాడు. మరి 4 నెలలు గడిచేసరికి విశ్వకర్మ ప్రజాక్షేమం విషయంలో అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించాడు. కొత్తగా ధర్మసత్రాలు కట్టించాడు. గ్రామాన్న పాఠశాలలు ఏర్పరిచాడు. వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని నీటి సౌకర్యాలు కల్పించాడు. దేశంలో ఎక్కడ విన్నా రాజును గురించిన పొగడతలే. అయితే ఈ పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది. రాజ్యపాలన చేస్తున్న నందివర్ధనుడు కాదని, ఆయన వేషంలో ఉన్న విశ్వకర్మ అని, అసలు రాజు అంతఃపురానికి దూరంగా ప్రత్యేక మందిరంలో కాలం గడుపుతున్నాడని నలుగురికి తెలిసిపోయింది. బాధ్యత రహితంగా పరిపాలన వదిలి స్వేచ్ఛగా కాలం గడుపుతున్న నందివర్ధనుడి కంటే విశ్వకర్మే సమర్థుడని, అతడే ఇక ముందు కూడా రాజులా కొనసాగాలని ప్రజలు ఆందోళన చేయసాగారు. ప్రజల్లో తనకు వచ్చిన చెడ్డ పేరు నందివర్ధనుడికి మనస్తాపం కలిగించింది. ఆయన విశ్వకర్మతో, ప్రజల్లో నాకున్న మంచి పేరు నీ కారణంగా నాశనమైపోయింది. నువ్వు నాలాగా ఈ మారువేషం వేసి ఉండకపోతే ఈ దుస్థితి కలిగేది కాదు అన్నాడు.
అందుకు విశ్వకర్మ, మహారాజా, నేను వేసిన ఈ మారువేషమే ప్రజలకు తన మీద అసంతృప్తికి కారణమైందనుకుంటే తమరు కేవలం స్వార్థపరులు అనుకోవలసి వస్తుంది అన్నాడు. ఆ మాటలకు నందివర్ధనుడు కన్నెర్ర చేసి, ప్రజల ఆగ్రహం నన్నేం చేయగలదు? వాళ్ళు కోరినంత మాత్రాన నేను సింహాసనం వదలటం, నువ్వు రాజైపోవడం జరుగుతుందా అన్నాడు. క్షమించండి మహారాజా, నేనన్న దానికి ఆగ్రహించకుండా బాగా ఆలోచించి చూడండి అన్నాడు విశ్వకర్మ. నందివర్ధనుడు తన అంతఃపురం చేరి ఏమి చేయడం బాగుంటుందనే విషయమై బాగా తర్కించుకుని ఆలోచించుకున్నాడనమాట. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ మరునాడే సభామండపానికి దేశంలోని ముఖ్యులను, నగర ప్రముఖులను రావాల్సిందిగా ఆహ్వానిస్తూ చాటింపు వేయించాడు. సభకు వచ్చిన వాళ్ళతో నందివర్ధనుడు, నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానని ప్రజలు అనుకున్నట్లు నాకు తెలిసింది. నేను ప్రజల తీర్పుకు తల వగ్గిదల్చాను. ఈనాటి నుంచి విశ్వకర్మే రాజుగా కొనసాగుతాడు అన్నాడు. అది విన్న వాళ్ళందరూ ఆమోదసూచకంగా కరతాళ ధ్వనులు చేశారు. అప్పుడు నందివర్ధనుడు విశ్వకర్మతో, ప్రజాభిప్రాయం ఏమిటో తెలిసిపోయింది, ఇక నువ్వు సింహాసనం అధిష్ఠించు అన్నాడు. విశ్వకర్మ అందుకు అంగీకరించక సభలో ఉన్న వారితో, మహారాజు బాధ్యతారహితంగా ఏమీ ప్రవర్తించలేదు. ఈ మధ్య కొంతకాలంగా నా వల్ల అమలు జరిగిన పథకాలన్నీ రాజుగారి సలహాల మీదనే జరిగినాయి. రాజ్యపాలన నా శక్తికి మించిన పని, నన్ను మన్నించండి అన్నాడు. విశ్వకర్మ ఇలా అనగానే సభికులందరూ ఏకకంఠంగా నందివర్ధన మహారాజులకు జై అంటూ హర్షధ్వాన్యాలు చేశారు. నందివర్ధనుడు వాళ్ళతో, సింహాసనాన్నే తిరస్కరించిన ఈ విశ్వకర్మ ఎంతటి యోగ్యుడో మీరు గ్రహించే ఉంటారు. ఈనాటి నుంచి ఇతన్ని నా ఆంతరంగిక సలహాదారుడిగా నియమిస్తున్నాను అన్నాడు. ఇందుకు ప్రజలు తమ ఆమోదాన్ని తెలియచేశారు. నందివర్ధనుడు సభ చాలించి విశ్వకర్మతో తన ప్రత్యేక మందిరానికి బయలుదేరాడు. దారిలో విశ్వకర్మ ఆయనతో, మీరు చాలా నిస్వార్థపరులు మహారాజా అన్నాడు. నందివర్ధనుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, విశ్వకర్మ అతి సునాయాసంగా తనకు లభించిన సింహాసనాన్ని ఎందుకు వదులుకున్నాడు? రాజ్యపాలన అతడి శక్తికి మించిన పని కావడం వలన అతడు ఒకసారి రాజు నందివర్ధనుడిని స్వార్థపరుడని, మరొకసారి నిస్వార్థపరుడని అన్నాడు. అందుకు కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విశ్వకర్మ పరిపాలనా దక్షుడన్న విషయం రుజువైనదే. అయితే అతడు నిజాయితీపరుడు, స్వామి భక్తి పరాయణుడు కావడం వల్ల తనకు రాజ్యపాలన శక్తికి మించిన పనిని అబద్ధమాడి సింహాసనాన్ని నిరాకరించాడు. అతడు రాజును ఒకసారి స్వార్థపరుడనడానికి కారణం నందివర్ధనుడికి ఎదురైన చిక్కులు తను మారువేషం వేయడం వల్లే కాదని, అతడు గ్రంథ పఠన ఆసక్తి కొద్దీ మారువేషం వేసి తెరచాటుకు పోయాడని అది గ్రహించమని హెచ్చరించడం. ఇక నిస్వార్థపరుడనడానికి కారణం కొన్ని నెలలపాటు రాజ్యానికి సంబంధించిన అన్ని రహస్యాలు జరిగిన తనను బయటకు పంపకుండా ఆంతరంగిక సలహాదారుడిగా నియమించుకోవడంలో నందివర్ధనుడు ప్రదర్శించిన తెలివితేటలు అన్నాడు. ఈ విధముగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.